ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కంటే ముందు నేను జన్మభూమి తీసుకొచ్చాను. ఆ స్ఫూర్తిని మళ్ళీ ఈరోజు వింజమూరులో మీరు చూపించారంటే దీనికి మీరందరూ అభినందనీయులు. కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కష్టపడిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరైతే ఈ పనిలో భాగస్వాములు కాలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ మీ మనస్సాక్షిగా ఆలోచించి భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు కావడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దారిలో వస్తూ ఉంటే చూశాను. మళ్ళీ నేను డీటెయిల్స్ అన్ని స్టడీ చేస్తాను. చాలా తక్కువ సమయంలో 70 లక్షల రూపాయలు సేకరించి ఎన్నో ప్రొక్లైన్లు పెట్టి మనం కూర్చున్న ఈ ప్రాంతంలో కూడా ఆ చెరువు మట్టి తీసుకొచ్చి ఎక్కడికక్కడ డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మీరు ఒక అడుగేసి నేను 100 అడుగులు వేస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అది చూసినప్పుడు ఇక్కడ అడిగినప్పుడు మీరు అడిగారు, మీ ఎమ్మెల్యే అడిగారు. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, సోమశిల నుంచి వచ్చే కాలువ నీళ్లు 34 కోట్లు ఖర్చు అవుతుంది. 2019 ఇచ్చాను. ప్రభుత్వం అంటే మీరే ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరు స్వార్థం కోసం పనిచేస్తారో ఒకసారి నెమరు వేసుకోండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ 6 నెలల లోపల ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా, టెండర్లు పిలవమని ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున కరెక్ట్గా అక్టోబర్ కంతా దీన్ని పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ చెరువులో నీళ్లు పెట్టే కార్యక్రమం. ఇది కాకుండా చుట్టుపక్కలుండే చెరువులు ఇంకా 3 ఉన్నాయి. అవన్నిట్లో కూడా నీళ్లు పెడతాం. ఒక్కసారి నీళ్లు వస్తే ఏ విధంగా మీ జీవితాలు మారుతాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 10 సూత్రాలు పెట్టుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ పోతున్నాం. అంటే నేను చాలా స్పష్టంగా వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. ఈరోజు ఏప్రిల్లో ఉన్నాం. దగ్గర 60% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఈసారి సోమశిల, కందలేరు కూడా ఫుల్గా నిండింది. 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. నెల్లూరు జిల్లా రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఇదే కాదు, ఈ స్ఫూర్తి ఇట్లనే కంటిన్యూ కావాలి. ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం వచ్చామో ఒక్కసారి మీరు నెమరేసుకోవాలి. 5 సంవత్సరాలు అరాచక పాలన, విధ్వంస పాలన. నేను 4వసారి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసం అయింది. బటన్ నొక్కే కార్యక్రమం అనేవాడు, ఒట్టొట్టే బటన్ కూడా అప్పుడప్పుడు నొక్కేవాడు. ఈరోజు మీ స్ఫూర్తిని చూశాను. నేను ఎవరిని బలవంతం చేయలేదు. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది, ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.